నైట్ శనివారం ఉపవాస ప్రార్థనలో ఒకే ప్రణాళిక చేసుకున్న ప్రభు మమ్మల్ని పీల్చుకున్నాము. ప్రభు నువ్వు ఎవరినైతే పంపిస్తే వారికి మేము సువార్త చెప్పుకుంటాము, లేకపోతే మా తల్లి ఐగురు కూడా ఆరాధన చేసుకుంటాము, బ్రతికినన్నాళ్ళు బ్రతుకుతాము, లేకపోతే చనిపోస్తే మరణిస్తున్న వారిని ఎవరు ఉంచుకోరు కదండి, ఊర్లో ఎవరో ఒకరు వీడ్చి పడేస్తారు అని ఒక తీర్మానంతో మేము అక్కడ సేవ మొదలు పెట్టడం జరిగింది కొత్తగాను. అయితే మేము ఎవరికి చెప్పలేదు, ఇలా మేము బయటకు వచ్చేసాము, మమ్మల్ని వెంబడించండి, మా కూడా రండి, ఎవరిని మేము పిలవలేదు. కానీ దేవుడు అనేక మందిని ప్రేరేపించి ప్రేమించి మమ్మల్ని వెంబడించేవారుగా చేస్తాడు. మీకు అందరికీ వందనాలండి. ఎందుకంటే సేవ విషయంలో అందరూ కూడా మాకు సహాయం చేస్తారు. మీరు ఎవరో మాకు తెలియనప్పుడు కూడా మీరందరూ మమ్మల్ని అందరూ కూడా ఒక తల్లిలాగా కూతురులాగా ఆదరిస్తూనే వచ్చారండి. అందరూ కూడా మమ్మల్ని అందరికీ ప్రేమించారు. ఎందుకంటే నా తల్లిదండ్రులు మేము విడిచిపెట్టాము, మా కలిగి రక్త సంబంధం విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించినప్పుడు మీ కొరకు మేము ఉన్నప్పుడు మీరు అందరూ మమ్మల్ని అందరికీ ఆదరించారు, ప్రేమించారు, కష్ట శ్రమలు ఆదుకున్నారు.